మహాభారతంలోని భీముడు మరియు హిడింబి కథ అత్యంత ఆసక్తికరమైన ఘట్టంలో ఒకటి. వీరి కథ ఆది పర్వంలో వస్తుంది. పాండవులు వారణావతం లక్క ఇల్లు నుండి తప్పించుకుని అడవుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఈ సంఘటన జరుగుతుంది. పాండవులు అడవిలో ఒక మర్రి చెట్టు కింద నిద్రిస్తుంటారు. ఆ అడవిలో హిడింబాసురుడు అనే రాక్షసుడు తన సోదరి హిడింబితో కలిసి నివసిస్తూ ఉంటాడు. మానవ వాసన పసిగట్టిన హిడింబాసురుడు వారిని చంపి ఆహారంగా తీసుకురావాలని తన సోదరిని పంపిస్తాడు. అక్కడికి వెళ్లిన హిడింబికి అందరినీ కాపాడుతూ మేల్కొని ఉన్న భీముడు కనిపిస్తాడు. అతని విగ్రహపుష్టిని, సౌందర్యాన్ని చూసి ఆమె తక్షణమే ప్రేమలో పడిపోతుంది. ఒక అందమైన యువతిగా రూపం మార్చుకుని భీముడి దగ్గరకు వెళ్లి తనను వివాహం చేసుకోమని కోరుతుంది. అలాగే తన అన్న రాక్షసుడిని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోమ్మని హెచ్చరిస్తుంది. హిడింబి ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో హిడింబాసురుడే స్వయంగా అక్కడికి వస్తాడు. తన సోదరి రూపం మార్చుకుని ఒక మానవుడితో ప్రేమలో పడడం చూసి ఆగ్రహంతో ఊగిపోతాడు. భీముడిపై దాడి చేస్తాడు. ఆ సమయంలో భీముడు మరియు రాక్షసుడి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. చివరకు భీముడు తన అసాధారణ బలంతో హిడింబాసురుణ్ణి సంహరిస్తాడు. రాక్షసుడు చనిపోయిన తర్వాత హిడింబి కుంతీదేవిని మరియు ధర్మరాజును వేడుకుంటుంది. భీముడిని తన భర్తగా స్వీకరించేలా అనుమతించమని కోరుతుంది. కుంతీదేవి ఆదేశం మేరకు భీముడు ఒక నిబంధనతో ఆమెని వివాహం చేసుకుంటాడు. పగలు హిడింబితో గడుపుతాడు. రాత్రివేళ తన సోదరుల వద్దకు తిరిగి వస్తాడు. వారిద్దరికీ పుట్టిన కుమారుడే ఘటోత్కచుడు. అతను పుట్టిన వెంటనే పెరిగి పెద్దవాడవుతాడు. తల ఘటం కొండలాగా ఉండడం వల్ల అతనికి ఆ పేరు వచ్చింది. ఈ కథలోని విశేషం, హిడింబి రాక్షస కులానికి చెందినదైనా ఆమె ప్రవర్తన వల్ల ఆమెను పూజిస్తారు. హిమాచల ప్రదేశ్లోని మనాలీలో హిడింబీదేవికి ఒక ప్రసిద్ధ ఆలయం కూడా ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుడు పాండవుల తరపున పోరాడి వీరమరణం పొందుతాడు.